నిన్న నైట్ ఈ టెరేరియం ని చేసి ఒక వీడియో ఎడిట్ చేసి పడుకునే లోపల లేట్ అయిపోయింది. మార్నింగ్ లేట్ గా ఒక 9 o'clock లేసాము. ఆ టైం కి నిద్ర లేసి చూస్తే ఇంట్లో ఒక వస్తువు దానంతట అదే తిరుగుతుంది. ఎక్కడ ఇంట్లోకి దెయ్యం గియ్యం ప్రవేశించిందో అని ఒక డౌట్. లాస్ట్ కి తెలిసిందేమంటే అది దెయ్యం కాదు, మన దుష్టశక్తి. మీకు ఈ పాటికే మనసులో అనిపించుంటుంది, అబ్బా ఎంత క్యూట్ గా ఉందని. కానీ రియాలిటీ అది కాదు. నాకు ఇక్కడ టార్చర్ చూపించేస్తా ఉంటుంది. నిన్న డౌట్ అన్న తిరుపతికి ఒక చిన్న పని పైన వచ్చాడు. సరే ఇక నేను చిత్తూరుకి బయలుదేరతానంటే ఆయన తీసుకోపోయి బస్ ఎక్కిచ్చేసి వచ్చేసాను. ఇంటికి వచ్చిందే ఒక గుడ్ న్యూస్. నిన్న దారిపోయింది అనుకున్న 200 మళ్ళీ దొరికేసింది. నిన్న మాస్ ని కలెక్ట్ చేసానికి వెళ్ళినప్పుడు మన ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మర్చిపోయానంట. దాన్ని జాగ్రత్తగా తీసి పెట్టుకుని వీడియో కింద కమెంట్ పెట్టి మరీ ఇచ్చాడు. ఈ హ్యాపీ న్యూస్ తో పాటు ఇంకొక హార్ట్ టచింగ్ మూమెంట్ కూడా జరిగింది. నేను ఒక ఆర్టిస్ట్ గా నేను కొన్ని వందల మందికి ఆర్ట్ వర్క్స్ చేయించాను. ఆర్ట్ వేసి ఇచ్చిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ చూడడమే కానీ ఆ హ్యాపీనెస్ ని నేను ఫీల్ అవడం ఇదే ఫస్ట్ టైం. కొన్ని రోజులకు ముందు మన సబ్స్క్రైబర్ ఎవరో నా డ్రాయింగ్ వేసి డోర్ కి స్టిక్ చేసి వెళ్ళిపోయారు. డ్రాయింగ్ కన్నా నాకు ఈ 4 లైన్స్ ఇంకా బాగా నచ్చాయి. వాళ్ళు ఎవరో నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, వాళ్ళకి నేను చాక్లెట్ కొనిస్తాను. నిన్న చేసిన టెరేరియం గురించి అందరూ అడుగుతానే ఉన్నారు. క్లోజ్డ్ టెరేరియం అనేది ఒక మినీ ఎకో సిస్టమ్ లాంటిది అనమాట. అక్కడ లైఫ్ అనేది స్టార్ట్ అయ్యి ఆ ప్లాంట్స్ అన్ని గ్రో అవుతా ఉంటాయి. మనం చేసిన ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా లేదా అని చూద్దాం. ఈ రోజు కింతే ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం.